హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నా. అంటే అన్ని నా దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ. దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నా. అన్ని వెజిటేబుల్స్ కొంచెం కర్రీ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం అంత ఆయిల్ ఎక్కువ వేస్తున్నా. ఇది మొన్న పికిల్ కోసం చేసినప్పుడు కొంచెం ఎక్కువ అనిపించి తీసేసిన ఆయిల్ ఇది. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇదిగోండి నా పోపులో పెట్టేది రోజు ఒకసారి చూపెట్టడం అలవాటు అయిపోయింది నాకు. దీంట్లో ఆవాలు, నెక్స్ట్ మినప్పప్పు, జీలకర్ర, పసుపు ఇవి ఫ్రై అయినాయి. తర్వాత ఆలుగడ్డలు, నా దగ్గర బేబీ పొటాటోస్ ఉంటే అవి వేస్తున్నా. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేసేయండి. వేసేసి ఒకసారి కలిపిన కొంచెం ఫ్రై అయినాక మీ దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఒక వంకాయ, ఒక 2-3 క్యారెట్లు వేస్తున్నా. ఇంకేమైనా వేసుకోవచ్చు, సోరకాయ, ఏదైనా ఓకే పర్లేదు. ఇది వాటర్లో కడిగి కొంచెం నానబెట్టి కడిగి వేసేసిన. ఇది ముద్దప్పుడు ఉన్నాయి కాబట్టి ఒక చుక్క వాటర్ పడ్డా పర్లేదు. ఇవన్నీ వేసేసిన కదా, ఇది ఒకసారి మంచిగా కలపండి. మనం వేసిన ఆయిల్ మొత్తం వీటికి పట్టేటట్టు ఇవన్నీ కలిపేసి మంచిగా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో, చూడండి మీకు కనిపిస్తుంది 2 ఉన్నాయి. ఇవన్నీ వేసిన తర్వాత అల్లం, ఎల్లిగడ్డ, ఒక 2-3 లవంగాలు అన్నీ దంచుకొని వేస్తున్నా. నేను ఇప్పుడే దంచిన. నేను స్టోరేజ్ వాడను, అంటే స్టోర్ చేసుకుంది వాడను. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నా, అనుకోకండి. కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా. లవంగాలు ఎందుకంటే కూరకు మంచి స్మెల్, ఒక ఫ్లేవర్ వస్తుంది. అందుకని ఒక 2-3 ఎక్కువ వేయొద్దు. అన్నీ వేసిన తర్వాత పచ్చి బఠానీ. మీ దగ్గర ఇప్పుడు సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా రాలేదు. ఇవి ఫ్రోజన్, ఉట్టప్పుడు సీజన్ అప్పుడు అవి వేసుకోవచ్చు. ఇవి ఫ్రోజన్ బఠానీ, కానీ ఇవి కూడా సూపర్ ఉంటాయి. అంటే ఇవి జస్ట్ నార్మల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెడతారు అంతే. ఫ్రోజన్ అంటే అదేదో కెమికల్ కలుపుతారని కాదు. ఇవి వేసుకొని ఒకసారి కలపండి. కలిపి ఒకసారి కరెక్ట్గా ఉండే మూత, ఇది చూడండి కరెక్ట్గా ఎయిర్ ఎక్కడికి పోదు కదా, కరెక్ట్ మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ గట్టివి కూడా ఉన్నాయి కదా, ఆలుగడ్డ, క్యారెట్ అవన్నీ, అవి నూనెలో మంచిగా మగ్గాలి. కొంచెం టైం పడుతుంది. మధ్యలో అప్పుడప్పుడు తీసుకుంటా కలపాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇందులో అడుగంటడానికి ఏముంది అనుకోవద్దు, ఎల్లిగడ్డ అడుగంటుతుంది. ఎల్లిగడ్డ అడుగంటితే స్మెల్ అంత మొత్తం ఫ్లేవర్ అంతా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు కలపండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు తొందరగా అన్నీ చేసేస్తే నాకు తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. ప్లీజ్ అండి, మర్చిపోకండి. వీడియో కూడా మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇవి ఒక 1/2 కిలో వరకు ఉంటాయి. ఇవి వేసి ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి, ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గినాయి కదా, ఇప్పుడు మళ్ళీ టమాటాలు కూడా మగ్గాలి. ఈ టమాటాల్లోంచి వచ్చే రసంతో ఇవి మగ్గిపోతాయి. మనం ఇప్పుడే వాటర్ పోయొద్దు, తర్వాత లాస్ట్లో పోద్దాం. టమాటాలు ఇప్పుడు కొంచెం మగ్గినాయి, ఇంకా మగ్గాలి. ఇప్పుడు సాల్ట్, కూరకు సరిపోయేంత సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసేస్తున్నాం. వేసి మళ్ళొకసారి కలపండి. కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇంకా మొత్తం మగ్గలేదు. చూడండి, మనం సాల్ట్ వేయడం వల్ల టమాటాలోంచి వాటర్ వచ్చి ఎంత మంచిగా మగ్గింది చూడండి. ఈ ఆలుగడ్డ చూపిస్తాం మీకు. ఇవి మనం ఫస్టే సాల్ట్ వేసేస్తే ఏమవుతుందంటే టమాటా ఉడుకుతుంది కానీ మగ్గదు. కాబట్టి మనం తర్వాత సాల్ట్. ఇప్పుడు కారం. నేను ఈ కూరలో మిరపకాయలు వేయలేదు, కూరకి తగ్గట్టు మొత్తంగా కారం వేస్తున్నా. కారం వేసేసిన. మేము కొంచెం ఎక్కువ తింటాం, కొంచెం ఎక్కువ వేసినా. మీకు ఇంత పడితే కారం వేసి మంచిగా కలిపి ఒక్క 1 మినిట్ మగ్గనియండి, లేకపోతే కారం పచ్చిగా వస్తుంది. కాబట్టి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి ఒకసారి పెద్ద మంట పెట్టేయండి, పెట్టి కలపండి. ఇప్పుడు మూత అవసరం లేదు, ఇక్కడే ఉండి కలపండి. ఇప్పుడు ఈ కూర చిక్కబడడానికి మళ్ళీ కొంచెం టేస్ట్ ఎక్కువ అడిషనల్గా యాడ్ అవ్వడానికి పల్లీల పొడి వేస్తున్నా. ఒక 2 టీ స్పూన్స్ వేసిన. వేసి ఒకసారి మంచిగా కలపండి. కలిపి
చిన్న మంట పెట్టి ఇంకొక 1 మినిట్ ఉడకాలి. అంటే ఈ పల్లీల పొడి వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టుకోవాలి. అయిపోయింది మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇవాళ ఏందో నేను వీడియో స్టార్ట్ చేసిన నుంచి సౌండ్లు, బయట మాటలు, అబ్బాబ్బా ఎంత డిస్టర్బ్ అవుతుందో. కానీ టైం అయిపోతుందని వంట చేస్తున్నా. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సాల్ట్ పడితే వేసుకోండి. వేసుకొని ఒక్క నిమిషం స్టవ్ ఆపొద్దు. స్టవ్ ఆన్లోనే ఉన్నప్పుడు సాల్ట్ వేయండి. ఓకేనా? ఇవాళ మా వంట అయిపోయింది. బాయ్ అండి.